మేము కొత్తగా తీసుకొచ్చిన ఈ చిన్న మేకపిల్ల పాలు తాగడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన మేకపిల్లకి పాలు ఎలా పెట్టాలి? ఆవు పాలు పెట్టాలా లేక బర్రె పాలు పెట్టాలా? ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లియర్ గా చెప్తాను ఏ పాలు పెట్టాలో. ఇది చాలా చిన్నది కాబట్టి పాలు తాగించాలి, కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మేము మొదట పాల బాటిల్ తో తాగించడానికి ప్రయత్నించాం, కానీ ఇది అస్సలు తాగలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చివరికి మేము ఒక ఐడియా ట్రై చేసి చూసాం, ఇది వర్కౌట్ అవుతుంది. ఇలా సిరంజితో పెట్టి చూస్తే చాలా బాగా తాగుతుంది. స్పెషల్ గా నేనే డిజైన్ చేశాను. అలా ఎందుకు జరుగుతుందంటే కొత్తగా అమ్మ దగ్గర నుంచి వేరు చేసిన మేక పిల్లలకు బాటిల్ అలవాటు ఉండదు కాబట్టి. అందుకే ముందు సిరంజితో లేదా చిన్న నెప్పలతో తాగిస్తే కొద్ది రోజుల్లో అలవాటు పడుతుంది. కొత్తగా తీసుకొచ్చిన మేక పిల్లకి ఆవు పాలు పెట్టాలి, ఎందుకంటే ఆవు పాలు లైట్ గా ఉంటాయి, చిన్న మేక పిల్లలకు సులభంగా జీర్ణం అవుతాయి. బర్రె పాలు చాలా గట్టిగా ఉంటాయి, చిన్న పిల్లలకు కొంచెం హెవీ అవుతాయి. ఆవు పాలలో ఉన్న ముఖ్య పోషకాలు ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్, విటమిన్ ఏ, డి, B12 మినరల్స్. చిన్న మేక పిల్లకి ఇవి ఎదుగుదలకు సహాయపడతాయి. ఆవు పాలలో ఉన్న ప్రోటీన్ వల్ల మేకపిల్లలు త్వరగా బలంగా పెరుగుతాయి. పాలు తాగించే ముందు పాలను కొంచెం గోరువెచ్చగా చేసి పాలను తాగించాలి. రోజుకు 3 నుంచి 4 సార్లు చిన్నగా తాగించాలి. కాబట్టి చిన్న మేకపిల్లకు ఆవు పాలు పెట్టడం చాలా మంచిది. ఈ మేకపిల్ల కోసం రోజు పాల కేంద్రానికి పోయి పాలు తీసుకురావడం, తాగించడం, ఇది చూస్తుంటే నాకు ఒక ఫుల్ టైం పాల డ్యూటీ అయిపోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీకు ఈ చిన్న మేకపిల్ల నచ్చినట్టయితే ఒక మంచి పేరుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి పెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.